దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుని బిడ్డలారా ఒకసారి మీకు మీరే పరీక్షించుకోండి. మీ భక్తి జీవితము ఎలా ఉంది? మొదట ప్రారంభించిన మీ భక్తి జీవితానికి ఇప్పుడు ఉన్నటువంటి మీ భక్తి జీవితాన్ని ఒకసారి పరీక్షించుకున్నట్లయితే ఏది కోల్పోతున్నారో, ఏది కోల్పోయినారో మీకు అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, చివరి దినాల్లో ఉన్నాము, భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాము. ఎందుకు ఈరోజు నేను ఈ మాటలు మీకు తెలియజేస్తున్నానంటే, దేవుని బిడ్డలారా గమనించండి, నలుదిక్కుల నుండి కూడా మరణ వార్తలే అందుతున్నాయి. నలుదిక్కుల నుండి మరణ వార్తలే మేము వింటూ ఉన్నాము. అలాంటి మరణ వార్త మనది కూడా ఒకరోజు అవుతుంది. అలాంటప్పుడు మనం ఎక్కడికి వెళ్తాము? ఆలోచన చేయండి. నీ భక్తి జీవితము ఆయన యుద్ధకి నిన్ను చేరుస్తుందా? ఒకవేళ నీ భక్తి జీవితము ఆయన యుద్ధకు చేరని రీతిగా ఉన్నదేమో ఒకసారి నీకు నీవు పరీక్షించుకో. దేవుని బిడ్డలారా, దినములు చెడ్డవి. ఎప్పుడు ఎవరికి ఏమి జరుగుతుందో, ఎప్పుడు ఎవరికి ఏమి సంభవిస్తుందో, దేవుడు ఎప్పుడు ఎవరిని పిలుస్తాడో తెలియనటువంటి భయంకరమైనటువంటి దినాలలో ఉన్నాము. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, నీ భక్తి జీవితము ఎలా ఉంది? చూడండి, వాక్యం ఉంది కదా, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనములో, మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. ఏమండి, మీరింత అవివేకులైతిరా, మొదట మీ భక్తి జీవితాన్ని ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. ఎందుకు ఈ మాట తెలియజేసి ఉన్నాడు దేవుడు ఈరోజు? చూడండి, ఒక వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాట ఎలా ఉందంటే, మత్తయి సువార్త 19వ అధ్యాయం ఆ యొక్క 20వ వచనములో మనం చూసినట్లయితే, అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇకను నాకు కొదవ ఏమని ఆయనను అడిగాను. ఒక యవనస్తుడు యేసు దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసు ఆయనతో అన్నటువంటి మాట, నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, తల్లిదండ్రులు సన్మానించవలను, నిన్ను వలె నీ పొరుగువాన్ని కూడా ప్రేమించవలను అని చెప్తూ ఉన్నాడు. అప్పుడు ఆ యవనుడు యేసుతో అంటున్నాడు, ఇవన్నీ కూడా నేను చేస్తున్నాను కదా, ఇంకేమి చేయాలి మరి? ఇంకేమి కొద్దువగా ఉంది నాకు అని అన్నప్పుడు యేసు ప్రభు ఆయనతో అంటున్నటువంటి మాట, అందుకు యేసు, నీవు పరిపూర్ణ మగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. దేవుని బిడ్డలారా, యవనస్తుడు యేసుని అడుగుతున్నప్పుడు యేసు ఆ మాటలు చెప్పాడు. ఇవన్నీ నేను చేస్తున్నాను కదా అన్నప్పుడు, నువ్వు వెళ్ళి నీ ఆస్తిని అమ్మి నీవు నన్ను వెంబడించు అని చెప్పేసాను అన్నప్పుడు ఆ యవనస్తుడు ముఖము చిన్నబుచ్చుకొని వెళ్తూ ఉన్నాడు. ఇవన్నీ నేను చేస్తున్నాను కదా అంటే అర్థం ఏంటిది? ముందుగా ఆయన ఆత్మానుసారంగానే తన భక్తి జీవితాన్ని ప్రారంభించి ఉన్నాడు. అవన్నీ నేను చేస్తున్నాను అంటున్నాడు, కానీ చివరికి శరీరానుసారంగా ఆయన ప్రవర్తించడం జరుగుతూ ఉంది. శరీరానుసారంగా పరిపూర్ణమయ్యేటటువంటి స్థితిలో ఉంటూ ఉన్నాడు. కారణం ఏంటంటే, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. తన ఆస్తిని అమ్ముకోవడానికి, తన ఆస్తిని బీదలకు ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. యేసును వెంబడించడానికి కూడా ఇప్పుడు ఆయన ఇష్టపడడం లేదు. శరీరానుసారంగా తన యొక్క భక్తి జీవితాన్ని పరిపూర్ణం చేసుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆత్మానుసారమైనటువంటి పరిపూర్ణత లేదు ఆయనలో. అందుకే ముఖం చిన్నపుచ్చుకొని పోతూ ఉన్నాడు.
వాక్యం సెలవిస్తుంది కదా. అందుకే మత్తయి సువార్త 19వ అధ్యాయము 30వ వచనములో మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. అవును దేవుని బిడ్డలారా, మొదట ఉన్న నీ ఆత్మానుసారమైన నీ జీవితాన్ని నువ్వు శారీరకంగా దాన్ని నువ్వు పరిపూర్ణం చేస్తున్నావు. కానీ ఈ కడపటి వారు ఎవరైతే దేవుని దూషించి దేవుని ఆ యొక్క వేరు చేశారో, దేవుని నాకు వద్దు అని చెప్పి దేవుని మాటలు ప్రక్కకు త్రోసివేసి ఉన్నారో, దేవుని మాటలకు ఎవరైతే లోబడలేదో వారు ఈరోజు దేవుని తెలుసుకొని దేవుని మాటల్ని అంగీకరించి వారు లోబడి సరి అయినటువంటి భక్తి జీవితంని వారు జీవిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, నీకున్న మొదటి భక్తి జీవితాన్ని కడపట వారిగా ఉన్న వారు నీకున్న మొదటి భక్తి జీవితాన్ని వారు ఇప్పుడు జీవిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి, మీ భక్తి జీవితం ఎలా ఉందో, వేటిపైన నీవు ఆసక్తి చూపుతున్నావు, వేటి కొరకు వేగిర పడుతూ ఉన్నావు, వేటిని వెంబడిస్తూ ఉన్నావు. దేవుని బిడ్డలారా చూడండి, వాక్యం సెలవిస్తుంది మత్తయి సువార్త 12వ అధ్యాయము 45వ వచనములో, అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును, అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించున్నా నేను. ఏమండి, ఒక దురాత్మ పట్టింది ఆ వ్యక్తికి, అది ఆ ఇంటిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత అది తిరుగుతూ మళ్ళా ఆ గృహానికి వచ్చి ఉన్నది. ఆ గృహానికి వచ్చినప్పుడు అన్నీ కూడా మంచిగా సర్ది ఉన్నాయి, కానీ అక్కడ ఎవరు కూడా లేరు. ఖాళీగా ఉండడం చూసి మరొక 7 తీసుకొని ఆ ఇంటిలోకి వచ్చింది. మొదట ఉన్నటువంటి స్థితి కంటే కడమటి స్థితి మరి చెడ్డదగును అని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉంది. మనమే ఆయన ఇల్లు, ఆయన ఆలయమై ఉన్నటువంటి మనము ఈ ఆలయంలో దేవుడు ఉండాలి, కానీ దేవుడు లేకుండా ఖాళీగా ఉంది కాబట్టి దుష్టుడు రావడం జరిగింది. వాక్యము నీ హృదయంలో ఉన్నంత వరకు దుష్టుడు నీ దగ్గరికి రాడు. దేవుని బిడ్డలారా, నీ హృదయంలో వాక్యము లేదు, అందుకే ఆ యవనస్తుడు చిన్నపుచ్చుకొని వెళ్ళి ఉన్నాడు. కాబట్టి మొదటి స్థితి కన్నా నీ కడపటి స్థితి మరి దారుణంగా ఉంటుందని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయంలో ఏమి చోటు ఉంది, దేనికి చోటు ఉంది, ఏది కావాలని నీ హృదయంలో తలంచుచున్నావు, తలంపులు ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను తప్పించాలని, నిన్ను రక్షించాలని, నిన్ను విడిపించాలని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనములో, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారిగా ఉండాలి. ఎందుకంటే మొదటి వారు అనేకులు కడపటి వారు అవుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మరలా అంతే కాకుండా ఆ మనుషుని యొక్క కడమటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగునని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆత్మానుసారంగా ప్రవర్తించిన, ఆత్మానుసారంగా జీవించిన, ఆత్మానుసారంగా ఎదిగిన నీ భక్తి జీవితాన్ని శరీరానుసారంగా నీవు పరిపూర్ణం చేస్తూ ఉన్నావు. ఎప్పుడు ఎవరికి పిలుపు వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎవరి మరణమో తెలియదు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో నువ్వు జాగ్రత్త కలిగిన వారిగా ఉన్నట్లయితే ఆయన పిలిచినప్పుడు ఆయన ముందు మనము నిలబడతాము, ఆయన రాజ్యానికి మనము వెళ్తాం. దేవుని బిడ్డలారా, అలాంటి గొప్ప స్థితిని, అలాంటి మహిమ కలిగినటువంటి అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి ఆ స్థితిని మనం కలిగి ఉండాలని చెప్పేసి ఈరోజు దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. నీ భక్తి జీవితం ఎలా ఉంది అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. వాక్యం వింటున్నటువంటి నీవు ఒకసారి పరీక్షించుకొని నిన్ను నీవు మార్చుకొని దేవునికి నీవు పరిపూర్ణంగా ఆయనకి లోబడి అని వెంబడించినట్లయితే ఆయన ఉండే రాజ్యంలో నీవు నీ కుటుంబం కూడా ఉంటావు. దేవుని బిడ్డలారా, అలాంటి గొప్ప స్థితిని, ధన్యకరమైన స్థితిని దేవుడు అందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్.